వదినా వదినా. బాగుంది శాంతమ్మ, చెల్లెలి పెళ్లికి ఇప్పుడా రావటం? ఏం చేయమంటావు వదినా, దారిలో కారు చెడిపోయింది. ఎంత మొత్తుకున్నా అచ్చి వచ్చిందని ఆయన కారు మార్చరు, అందుకే పెళ్లికి రాలేకపోయాను. పోనీలే వదినా. పెళ్లి బాగా జరిగిందా? పెళ్లి కొడుకు బాగుంటాడా? చాలా బాగుంటాడు, పైగా మంచి కుటుంబం కూడా. అయితే మన లక్ష్మి అదృష్టవంతురాలే. ఇదంతా నీ చలవే. నువ్వు చేసిన సాయం ఈ జన్మలో మర్చిపోలేవు. ఇంతమంది కొడుకులుండి కూడా ఎవరూ చేయలేని సాయం శాంత ఒక్కరితే చేస్తుందని మావయ్య గారు ఎంత సంబరపడిపోతున్నారో తెలుసా? నాకు అర్థం కావట్లేదు వదినా. నేనేంటి సాయం చేయటం ఏమిటి? అదేనమ్మా, నువ్వు సమయానికి చిన్నబాబు చేత ఆ 1,00,000 రూపాయలు పంపకపోతే అసలు ఈ కార్యం గట్టెక్కేదా? నేను 1,00,000 రూపాయలు ఇచ్చానా? చిన్నబాబు నా దగ్గరికి ఎప్పుడు వచ్చాడు? వాడికి అంత డబ్బు నేనెప్పుడు ఇచ్చాను? అయితే చిన్నబాబు నీ దగ్గరికి రాలేదా? ఒట్టేదినా, రాలేదు. హరిశ్చంద్ర ప్రసాద్, రామకృష్ణ వీధి. శాంతమ్మా, ఇప్పుడే వస్తాను. ప్రియా, నువ్వు నాతో రా. హరిశ్చంద్ర ప్రసాద్ గారు ఉన్నారా? పెద్ద ఆసుపత్రిలో ఉన్నారు. అయ్యో, ఏమైంది? నా బాబుకి ఏమైంది? చెప్తానండి. అయ్యో, అవునమ్మా, మీ చిన్న బాబు మనిషి కాడు, దేవుడు. ఎంత పని చేశాడు మా చిన్న బాబు. సిస్టర్ హారి, ఈ రోజు పేషెంట్ కి స్పృహ రాదు. మీరు రేపు రండి ప్లీజ్.